నాట్ ఎట్ బ్రదర్. ఒక నిమిషం ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా పరమ తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరి ఉదయకాల తరగతుల్లో తండ్రి మొదటి క్లాస్గా ఆత్మ సంబంధమైన విషయాలు నేర్చుకుని ఉన్నాం. ఇప్పుడు యోహాను సువార్తలో తండ్రి మరి అనేక సంగతులను మీ దాసుల ద్వారా ఇన్ని నేర్చుకున్నటకు కృపమని బోధిస్తున్న దాసులను దీవించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామాన ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. యోహాను సువార్త 5:32 మనం ఉన్నాము. 32 నుంచి 35 చదువుదాము. ఆయన నన్ను గూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుదును. మీరు యోహాను నొద్దకు కొందరిని పంపితిరి, అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చెను. నేను మనుషుల వలన సాక్ష్యం అంగీకరింపను గాని మీరు రక్షింపబడవలనని ఈ మాటలు చెప్తున్నాను. అతడు మండుచు ప్రకాశించున్న దీపమై ఉండెను. మీరు అతన్ని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితే. అయితే యోహాను సాక్ష్యము కంటే 25 వరకు 35 వరకు చాలు. ఓకే. ఇక్కడ ఆయన ఎవరిని గురించి మాట్లాడుతున్నాడో మనం చూస్తున్నాము. యూదులు ఆయన్ని వ్యతిరేకిస్తున్నారు. చూడండి, తనంతట తాను ఏమి చేయలేదు అని చెప్పి ఆయన సమాధానం చెప్తున్నాడు. 17వ వచనం నుంచి 19వ వచనం వరకు చూసినట్లయితే 17వ వచనం నుంచి యూదులు ఆయన్ని చంపడానికి ప్రయత్నం చేశారు. చూడండి, ఆయన చంపాలని ప్రయత్నం చేసే ప్రజలకు ఎందుకు ఆయన బోధించవలను? 19వ వచనంలో ఈ యొక్క ప్రజలతో ఆయన మాట్లాడుతున్నాడు. 19వ వచనం చూడండి. చూడండి, ఆ యొక్క బాహటంగా మనకు అర్థమైంది ఏంటంటే యూదులకి అర్థం కావట్లేదు అనేది అర్థం అవుతుంది. చూడండి, ఆయన్ని తాను దేవుడినై ఉన్నానని చెప్పి చెప్తున్నట్టుగా వారు నిందిస్తున్నారు. దేవుడు తనంతట తాను ఏమీ చేయగలడా? ఆయనకు అధికారం ఉంటుంది. అయితే యేసు ఏం చెప్తున్నా అంటే నా అంతట నేను ఏమి చేయలేకపోతున్నాను అంటున్నాడు ఇక్కడ. చూడండి, తండ్రి ఆయనకి ఇచ్చినటువంటి కార్యాల గురించి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు ఇక్కడ. చూడండి, ఆయన 100% దేవుడై ఉన్నాడా? ఆయన దేవుని యొద్ద నుంచి వరాలను పొందుతున్నాడు. దేవుని యొద్ద నుంచి వరాలను పొందేటువంటి ఆయన 100% దేవుడై ఉన్నాడా? చూడండి, ఆయన యూదులతో చెప్తున్నాడు తండ్రి యొక్క అధికారం వల్ల నేను చేస్తున్నానని చెప్పి ఆయన చెప్పినప్పుడు యూదులు ఏం చేశారంటే ఆయన తప్పుగా అర్థం చేసుకున్నారు. చూడండి, తండ్రి యొద్ద నుంచి ఆయన పొందకుండా యేసు ఏం పొంది అంటే ఎక్కడి నుంచి పొంది ఉన్నాడు? ఆ యొక్క మరలా చెప్తున్నాడు 30వ వచనంలో, నా అంతట నేను ఏమీ చేయలేను అని అంటున్నాడు. 31వ వచనంలో ఆయన సాక్ష్యం ఇస్తున్న విషయం ఏంటంటే, చూడండి, ఆయన సాక్ష్యము తన గురించి తాను సాక్ష్యం చెప్పుకున్నట్లయితే ఆయన సాక్ష్యం సత్యము కాదు అని చెప్తున్నాడు ఇక్కడ. 32వ వచనంలో మనం చూసినట్లయితే, చూడండి, నిన్నటి దినమందు మనం చూసిన విషయం ఏంటంటే తండ్రి కుమారుని గురించి సాక్ష్యం చెప్తున్నాడు. 34వ వచనంలో నేను మనుషుల వల్ల సాక్ష్యం అంగీకరింపను గాని.
చూడండి, బాప్తిస్మ ఇచ్చే యోహాను ఎవరి యొక్క మాటలు మాట్లాడుతున్నాడు? But what's greater, God's witness or man's witness? ఏది గొప్పది, దేవుని యొక్క సాక్ష్యమా, మనుషుల యొక్క సాక్ష్యమా? So even though John was inspired by the Holy Spirit, Jesus did not receive his testimony. చూడండి, యేసు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడినప్పటికీ కూడా యేసు మనుషుల యొక్క సాక్ష్యాన్ని అంగీకరించలేదు. John prophesied of the future that would come. సారీ, John prophesied of the future that would come. రాబోతున్న భవిష్యత్తు గురించి యోహాను సాక్ష్యం ఇచ్చున్నాడు. But Jesus did all these miracles more than any man had before. చూడండి, ఇంతకుముందు ఏ మనుషుడు చేయలేనటువంటి సూచక్రియలు అనేకాలు యేసు చేసి ఉన్నాడు. These are far greater miracles than anybody, including Moses. మోషే కంటే కూడా గొప్ప సూచక్రియలను యేసు చేసి ఉన్నాడు. So John testified that he's not the Christ. చూడండి, బాప్తిస్మ ఇచ్చే యోహాను సాక్ష్యం ఇచ్చినటువంటి విషయం ఏంటంటే తాను క్రీస్తును కానని సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు. Then he testified that Jesus is the Christ. ఆ తర్వాత యేసు క్రీస్తు అయి ఉన్నాడని చెప్పి సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు. Then why did all of John's disciples not leave and go with Jesus? చూడండి, యోహాను యొక్క శిష్యులందరూ కూడా యోహాను వదిలిపెట్టిపోయి యేసుతో ఎందుకు కలిసిపోయారు? So the apostles did. అపోస్తులు చేసి ఉన్నారు అలా. They were disciples of John. వారు అంతకుముందు యోహాను యొక్క శిష్యుడిగా ఉన్నారు. That's how they saw Jesus' baptism. ఆ విధంగానే యేసు యొక్క బాప్తిసాన్ని వారు చూశారు. They heard John testify that Jesus is the Christ. యేసే క్రీస్తు అని చెప్పి యోహాను ఇచ్చిన సాక్ష్యాన్ని వారు విన్నారు. Then they saw or heard the voice from heaven when Jesus was baptized. యేసు బాప్తిసం పొందేటప్పుడు పరమ నుంచి వచ్చినట్టు ఆ యొక్క స్వరాన్ని కూడా వారు విన్నారు. This is my beloved son. ఈయనే నా ప్రియ కుమారుడు అని చెప్పి చెప్పబడిన సాక్ష్యాన్ని విన్నారు. So the voice from heaven testified Jesus is the Son of God. పరలోకం నుంచి వచ్చినట్టు ఆ యొక్క స్వరము యేసు దేవుని కుమారుడు అని చెప్పి సాక్ష్యం ఇవ్వటం జరిగింది. Then why does he even mention these in verse 34? 34వ వచనంలో ఎందుకు వీటిని గుర్తు చెప్తున్నాడు? Let's read verse 34 again. 34 చదవండి మరలా. నేను మనుషుల వలన సాక్ష్యం అంగీకరింపను గాని మీరు రక్షింపబడవాలని ఈ మాటలు చెప్తున్నాను. ఓకే, So they did receive witness from John the Baptist. వాళ్ళు బాప్తిస్మ ఇచ్చే యోహాను యొక్క సాక్ష్యాన్ని పొందారు. And their faith at that time was in John the Baptist. చూడండి, ఆ సమయంలో వారు బాప్తిస్మ ఇచ్చే యోహాను యొక్క కార్యం కింద జీవించి ఉన్నారు. How many received John's witness that Jesus was the Christ? చూడండి, యేసు క్రీస్తు అయి ఉన్నాడు అని చెప్పి మరి సాక్ష్యాన్ని ఎంతమంది నమ్మారు? యోహాను ఇచ్చిన సాక్ష్యాన్ని. If they believed John, why would they be in doubt? చూడండి, వారు యోహాను నమ్మి ఉంటే ఎందుకు సందేహపడి ఉన్నారు? So verse 35, the Jews received John the Baptist. చూడండి, 35వ వచనంలో బాప్తిస్మ ఇచ్చే యోహాన్ని యూదులు అంగీకరించారు. But now what should they do? ఇప్పుడు వారు ఏం చేస్తున్నారు? In Acts 1, అపోస్తుల కార్యం 1వ అధ్యాయం తిప్పుకుందాం. 20-22, 20 నుంచి 22 వచనాలు. అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడు కాపురం ఉండుగా పోవును గాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకుని గాక అని కీర్తన గ్రంథంలో వ్రాయబడినది. కాబట్టి యోహాను బాప్తిస్మ మొదలుకొని ప్రభు అయిన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకునబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుండిన కాలం అంతయు మనతో కలిసి ఉన్న మీలో ఒకడు మనతో కూడి ఆయన పునరుద్ధానం గురించి సాక్షి అయి ఉండట అవశ్యమని చెప్పాను. ఓకే, so everybody needs to believe in Jesus through John the Baptist. చూడండి, అందరూ కూడా బాప్తిస్మ ఇచ్చే యోహాను ద్వారా యేసుని నమ్మవలసినట్టు అవసరం ఉన్నది. But to be a witness for Jesus, they had to see his baptism and hear that voice. చూడండి, యేసు యొక్క సాక్షిగా ఉండాలంటే యోహాను చేత యేసు పొందిన బాప్తిసాన్ని వారు చూడాల్సిన అవసరం ఉన్నది. They must have stayed with him all the way through until the resurrection. చూడండి, Until he went up in the sky. వారు ఎంతవరకు ఉండాలంటే యోహాను చేత బాప్తిసం పొందింది మొదలుకొని
ఆయన పరలోకానికి ఎక్కిపోయేంత వరకు వారు ఆయనతో ఉండి ఉండాలి. Then they would see his appearance after the resurrection. ఆ తర్వాత ఆయన పునరుత్థానం తర్వాత ఆయన యొక్క మరి రూపాన్ని చూస్తున్నారు. So how many others followed Jesus besides the apostles? అపోస్తలులు కాకుండా ఎంతమంది మరి యేసుని వెంబడించి ఉన్నారు? What about all the women that followed him? చూడండి, ఆయన వెంబడించినటువంటి స్త్రీలందరి గురించి ఏంటి? So when the dove came and remained on Jesus, was this an ordinary thing? చూడండి, ఆ యొక్క పావురం అనేది వచ్చి యేసు మీద నిలబడినప్పుడు అది ఒక సర్వసాధారణమైనటువంటి కార్యంగా ఉన్నదా? That didn't happen to anybody else. అది ఇంకెవరికి కూడా అలాంటి విషయము జరగలేదు. And did any voice from heaven testify, this is my son? చూడండి, ఏ యొక్క స్వరమైనా ఇంకెవరిని గురించి అయినా ఈయన నా ప్రియమైన కుమారుడు అని చెప్పి ఎక్కడైనా చెప్పబట్టం విన్నాము మనం? So just from John the Baptist, they should have understood Jesus is the Christ. చూడండి, యోహాను అంటే బాప్తిస్మిచ్చి యోహాను యేసే క్రీస్తు అయి ఉన్నాడని అర్థం చేసుకోవటం కోసం ఆ యొక్క సాక్ష్యం అనేది జరిగింది. And Andrew and Philip did believe. తర్వాత అంద్రేయ, ఫిలిప్పు కూడా దాన్ని చూసి ఉన్నారు, నమ్మారు. John the first chapter, యోహాను మొదటి అధ్యాయము 40 to 42. 40 నుంచి 42 వచనాల వరకు. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను, పేతురు యొక్క సోదరుడైన ఆంద్రయ్య. అతడు మొదట తన సోదరుడైన సీమోను చూచి, మేము మెస్సయ్యాను కనుగొంటుందని అతనితో చెప్పి యేసు వద్దకు అతన్ని తోడుకొని వచ్చిన. మెస్సయ్య అన్న మాటకు అభిషేక్తుడు, క్రీస్తు అని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడైన సీమోను, నీవు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అన్న మాటకు రాయి అని అర్థము. ఓకే, Okay, so these apostles then heard John. చూడండి, ఈ యొక్క అపోస్తులు యోహాను యొక్క మాటలను విన్నారు. And verse 41, did they believe what John said? యోహాను ఏం చెప్పాడు దాన్ని 41వ వచనంలో వారు నమ్మారా? So here's Andrew, and he believed what John said. చూడండి, యోహాను ఏం చెప్పాడో అక్కడ ఆయన మరి అంద్రేయ విన్నాడు, నమ్మాడు. And he testified to Peter, we found the Messiah. పేతురు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? మేము మెస్సియాని కనుగొంటిమి అని చెప్పడం జరిగింది. The Pharisees didn't believe, పరిసయ్యులు అయితే ఈ విషయాన్ని నమ్మలేదు. so they challenged Jesus to prove about the kingdom. రాజ్యాన్ని గురించి నిరూపించమని చెప్పి యేసుతో వారు సవాల్ చేశారు. So most of the Jews were spiritually blind. చూడండి, ఎక్కువ మంది యూదులు ఆత్మ సంబంధంగా గుడ్డివారై ఉన్నారు. Luke 17, లూకా 17వ అధ్యాయము 20 and 21. 20-21 వచనాలు. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిచయులు ఆయనను అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యము ప్రత్యేకముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్పి వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చెను. ఓకే, So Jesus said the kingdom does not come with observation. ఈ యొక్క రాజ్యం అనేది ప్రత్యక్షంగా రాదు అని చెప్పి యేసు సాక్ష్యం ఇవ్వడం జరిగింది. And they won't say, "Oh, here or there, oh, there it is." చూడండి, ఎక్కడనో లేదా అక్కడనో వల్ల పడదు అని చెప్పి ఉన్నాడు. So where is the kingdom? చూడండి, రాజ్యం ఎక్కడున్నదట అయితే? As he says, it's inside you. చూడండి, మీలోనే ఉన్నది అని చెప్పి ఆయన చెప్తున్నాడు. Souls are built into that kingdom. చూడండి, ఆ యొక్క రాజ్యములో ఆత్మలు కట్టబడుతూ ఉన్నాయి. What kind of kingdom do the denominations expect to find? చూడండి, సారీ బ్రదర్, What kind of kingdom do the denominations look for? మతశాఖల వారు ఎన్ని రకాలైన రాజ్యాల కోసం ఎదురు చూస్తున్నారు? They're looking for a kingdom that's going to come to earth. చూడండి, భూమి మీదకి వచ్చినటువంటి రాజ్యం కోసం, వచ్చేటువంటి రాజ్యం కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు. And they'll reign for 1,000 years on
అయితే భూమి మీద 1000 సంవత్సరాల పరిపాలన కోసం ఎదురు చూస్తున్నారు. So is that the one that Jesus said would not come with sight? చూడండి, ఆ రాజ్యమేనా ప్రత్యక్షంగా రాదని యేసు చెప్పింది? They believe Jesus will come in a physical form and sit on a physical throne in a physical kingdom. వారు ఏమని నమ్ముతున్నారంటే యేసు భూ సంబంధమైన శరీరంతో భూమి మీదకి వచ్చి భూమి మీద భూ సంబంధమైన సింహాసనం మీద ఆసీనుడు అవుతాడని చెప్పి వారు నమ్ముతున్నారు. They claim they've been born from above, but have they? చూడండి, వారు పైనుండి జన్మించామని చెప్పి చెప్పుకుంటున్నారే గాని నిజంగా జన్మించారు అలాగూ? You can't see the kingdom. వారు రాజ్యాన్ని చూడలేరు. So Jesus declared what it was to be born of God. చూడండి, ఈ దేవుని వల్ల జన్మించడంటే అర్థం ఏంటనేది యేసు చెప్తున్నాడు. It's not something you can see. మీరు చూడగలిగేది కాదు అని అంటున్నాడు. దేవుని వల్ల జన్మించేది మీరు చూడగలిగేది కాదు అంటున్నాడు. Then let's read John 5:36-37 again. యోహాను 5:35-36 వచనాలు మరొకసారి చదవండి. 35-36. అతడు మండుచు ప్రకాశించిన దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. అయితే యోహాను సాక్ష్యం కంటే నా ఎక్కువైన సాక్ష్యము కలదు. అదేమని, నేను వేరుపరచుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేస్తున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నవి. ఓకే. So Jesus made it very clear. యేసు చాలా తేటగా ఇక్కడ చెప్పాడు. These miracles that he did were God's witness. చూడండి, ఆయన చేసినటువంటి యొక్క సూచక్రియలు అనేవి దేవుని యొక్క సాక్ష్యములుగా ఉన్నవి. So what was John's witness in words compared to this witness in miracles? చూడండి, ఈ యొక్క అద్భుతాల వలన ఇవ్వబడిన సాక్ష్యాన్ని యోహాను యొక్క మాటలతో పోల్చినట్లయితే ఏ విధంగా ఉన్నవి? And Jesus laid hands on 82 others and gave them the gifts of the Holy Spirit. చూడండి, ఈ 82 ఇతరులకు కూడా పరిశుద్ధాత్మ వరాలను ఆయన చేతుల నుంచి యేసు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాము. So why would the Jews not believe him? యూదులు ఎందుకు నమ్మట్లేదు? Isaiah prophesied that they would be blinded and could not believe. చూడండి, యెషయా ప్రవచించినటువంటి విషయం ఏంటంటే వారు గుడ్డివారుగా చేయబడ్డారు, వారు నమ్మలేకపోయారని చెప్తున్నారు. There were many good Jews. అనేక మంది మంచి యూదులు ఉన్నారు వారిలో. It was not time for them to come into the kingdom. రాజ్యంలోనికి రావటం అనేది వారికి అది సమయం కాదు. ఓకే. So how many are going to see the Father in heaven? పరలోకమందున్న తండ్రిని ఎంతమంది చూడబోతున్నారు? Hebrews 12:14. హెబ్రీ 12వ అధ్యాయము 14వ వచనం చూడండి. 12-14. అందరితో సమాధానము పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఓకే, చాలు. So how many are holy so that they're fully set apart for God? చూడండి, ఎంతమంది పరిశుద్ధత కలిగి ఉండి దేవుని కోసం ప్రత్యేకించబడిన వారై ఉన్నారు? What did Jesus have to do besides God's word? దేవుని యొక్క పని కాకుండా ఇంక చేయుటకు యేసుకు ఇంకేం పని ఉంది చెప్పండి? How many do we know like that today? ఈరోజు ఎంతమంది యేసుని పోలి ఉన్నారు? ఈరోజు How many are actually seeking to follow after Jesus? ఎంతమంది యేసు చేసిన కార్యములను వెతుకుతూ ఉన్నారు? Is our eternal life worth living only for the Father? చూడండి, నిత్య జీవం అనేది తండ్రి కోసం మాత్రమే మరి ఉన్నదా? జీవించే ఉన్నదా? Okay, so Matthew the 18th chapter verse 10. మత్తయి 18వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. 18:10. ఈ చిన్నవారిలో ఒకరినైనను దుర్వ్యతిరేకోకుండా చూసుకున్నది. వీరి దూతలు పరలోకమందున నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందున చూస్తుందని మీతో చెప్తున్నాను. మీకేమి తోచును? So is the Father looking after his children? చూడండి, తన పిల్లలను ఈ తండ్రి చూసుకుంటున్నాడా? How many see these angels going up to the face of the Father for these
చూడండి, ఈ యొక్క విశ్వాసుల విషయమే దేవుని యొక్క దూతలు ఎంతమంది వారిని చూసుకుంటూ చుట్టూ దేవుని దగ్గర తిరుగుతున్నారు. If we believe his words, we see them with spiritual sight. చూడండి, మనం ఆయనకి మాటలు నమ్మినట్లయితే మనకు ఆత్మ సంబంధమైనటువంటి దృష్టి అనేది ఉంటుంది. But of course, if we don't believe in his words, it's nothing. చూడండి, మనం ఆయనకి మాటలు నమ్మకపోతే మాత్రం మనకి ఏ విధమైనటువంటి ఆ యొక్క జీవం ఉండదు. John 5:38. యోహాను 5:38 చూడండి. ఆయన ఎవరిని పంపెనో ఆయన మీరు నమ్మలేదు కనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. ఓకే, చాలు. ఓకే, So up till this point, he's been teaching about the kingdom of God. ఇంతవరకు కూడా దేవుని యొక్క రాజ్యాన్ని గురించే యేసు మాట్లాడుతూ ఉండెను. But now he talks to the ones who do not believe what he's saying. ఆ తర్వాత ఆయన చెప్పినటువంటి మాటలు నమ్మనటువంటి వారి కోసం ఆయన మాట్లాడుతున్నాడు. So if they're not believing what he's saying, is his word abiding in them? చూడండి, ఆయన ఏం చెప్తున్నాడు, వారు నమ్మలేదు అని అంటే వారిలో ఆయనకి మాటలు నిలిచి ఉంటాయా? John 15, యోహాను సువార్త 15 verse 7. 15:7. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఓకే, So how do Jesus' words abide in a man? చూడండి, ఒక మనుషుల్లో యేసు యొక్క మాటలు ఏ విధంగా నిలిచి ఉన్నవి? If we believe his words, ఆయన యొక్క మాటలు వారు నమ్మినట్లయితే then we're going to obey his commandments. ఆయన యొక్క మాటలకు లోబడినట్లయితే, And as we obey his commandments, we gain more and more of Jesus' love. చూడండి, మనం ఎక్కువగా ఆయనకి ఆజ్ఞల్ని మరి ఆయన ఆజ్ఞలకు లోబడినట్లయితే యేసుని పోలి మనం ఉంటాము. And when Jesus' love abides in us, is Jesus in us. చూడండి, యేసు మన యందు ఉంటాడు, ఆయన ప్రేమయు మన యందు ఉంటుంది. Here we're talking about being born of God again in 1 Peter 1. 1 పేతురు 1 దేవుని వలన జన్మించడం, మరలా జన్మించడానికి గురించి మనం మాట్లాడుతున్నాము. 1 Peter 1:23. 23 చదువుదాం. 1 1 పేతురు 1:23. మీరు క్షయబీజము నుండి కాక అదే శాశ్వతముకు జీవము గల దేవుని వాక్యం మూలంగా అక్షయబీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యమునకు విధేయుల చేత మీ మనసులను పవిత్రపరచుకున్న వారండి ఒకరినొకరు హృదయపూర్వకముగాను నిక్కుటముగాను ప్రేమించుడి. అనగా సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమత్యం గడ్డి పువ్వులే ఉన్నది. This verse Sure. 23. యా, ఇట్ ఈస్ కంబైన్డ్ స్క్రిప్చర్. ఓకే, Okay, he says that we're born again, మరలా జన్మించి ఉన్నామని చెప్పి ఆయన చెప్తున్నాడు. not of corruptible seed, మనము క్షయబీజం నుంచి కాదు, but by the word of God. దేవుని వాక్యం మూలంగా జన్మించి ఉన్నాము అంటున్నాడు. So if the word of God abides and lives forever, how long will it last? చూడండి, దేవుని వాక్యం మనలో జీవిస్తూ నిలిచినది అంటే ఎంతవరకు మనం జీవిస్తాము? Jesus said, my words will never pass away. నా యొక్క మాటలు ఎప్పుడునూ గతించవు అని చెప్పేసి చెప్పి ఉన్నాడు. So we're learning to live with others in heaven. మనం పరలోకంలో దేవునితో జీవించడం కోసము నేర్చుకుంటున్నాము. So he testified to the members in 1 John 2. 1 యోహాను 2 ఆయన సభ్యులకు మరి సాక్ష్యం ఇస్తున్నాడు. The word of God was abiding in them in verse 14. 14 దేవుని యొక్క వాక్యం వారిలో నిలిచినది అని చెప్తున్నాడు. 2:14 చిన్న పిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిస్తున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిస్తున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలిచినది. మీరు దుష్టుని జయించున్నారు కనుక మీకు రాయిస్తున్నాను. ఓకే, ఈ లోకములను చాలు. So John 5:38. యోహాను 5:38 కూడా మరొకసారి చదవండి. They didn't believe his words. వారు ఆయన యొక్క మాటని నమ్మలేదు. So the word of God did not abide in them. వారి యందు దేవుని యొక్క వాక్యం నిలిచి ఉండలేదు.
not abide in them because they rejected his word. చూడండి, యేసు వారి నిలిచి ఉండలే కారణం ఏంటంటే వారు ఆయన యొక్క మాటలను నిరాకరించారు, నమ్మలే. Did not believe the Old Testament. వారు పాత నిబంధనలు నమ్మలేదు. John 5:39 says yes. ఈ 39:5-30 చెప్తుంది, అవును వారు పాత నిబంధన కూడా నమ్మలేదని చెప్తున్నది. Let's read it. చదవండి 39. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదు. తలంచుచు వాటిని పరిశోధించుడి, అవి నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నవి. ఓకే, అయితే మీకు చాలు. జీవము కలిగినట్టు మీరు నా యొద్దకు So what were they looking for? వారు దేనికోసము ఎదురు చూస్తూ ఉన్నారండి? Were they looking to please God? తండ్రిని సంతోషపరచడం కోసం వారు ఎదురు చూస్తున్నారా? Were they looking to do what God commanded them to do? దేవుడు ఏమైతే ఆజ్ఞాపించాడో వాటిని చేయడం కోసం వారు ఎదురు చూస్తున్నారా? Were they trying to follow the Creator? సృష్టికర్తని అనుసరించడం కోసం వారు ప్రయత్నం చేస్తున్నారా? And the answer is no. దానికి సమాధానం ఏమిటి అని అంటే లేదు అని అర్థం. Eternal life is what they would get. చూడండి, నిత్య జీవం అనేది వారు ఏమనుకుంటున్నారో అదే ఉన్నదని చెప్పి అనుకుంటున్నారు. So what does the Creator think when we seek the things He's given or will give and don't care about Him? చూడండి, ఆయన మనకి ఇచ్చినటువంటి కార్యాల విషయమే మనం ఏమాత్రం అక్కర చెల్లించకపోతే దేవుడు ఏమనుకుంటున్నాడు ఈ విషయాల్లో? So why should we search the Scripture? మనము ఎందుకు లేఖనాలని పరీక్షించవలసినటువంటి అవసరం ఉన్నది? Deuteronomy 11, ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 22-24. 22-24 వచనాలు. డిట్రానమీ మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి పోరా. ఆయన మార్గములన్నిటిలో పోరా. నడుచుచు బ్రదర్, ఆయనను ఫర్ మై సేక్ కుడ్ యు గివ్ మీ ద స్క్రిప్చర్ అగైన్? Deuteronomy 11, 22-24. 11:22-24 చదవండి బ్రదర్. మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలోనూ నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలనని నేను మీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి జాగ్రత్తగా కొనవలనని అప్పుడు యెహోవా మీ ఎదుటి నుండి ఈ సమస్త జనములను వెలగొట్టును. మీరు మీకంటే బలిష్ఠులైన గొప్ప జనములను దేశములను స్వాధీనపరచుకుందురు. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును. అరణ్యము మొదలుకొని లెబనాను వరకును, యుఫ్రటీస్ మొదలుకొని పడమటి సముద్రం వరకును మీ సరిహద్దు వ్యాపించును. రైట్ రైట్ మనుషులను మీ ఎదుట నిలవదు. చాలు. Okay, so in verse 23, Irava- keep all the commandments. చూడండి, 23వ వచనంలో వారికి అన్ని ఆజ్ఞలు ఇచ్చిన్నాడు దేవుడు. So this is a covenant. ఇది ఒక నిబంధనగా ఉన్నది. In order to fulfill the covenant, how many commands do they need to obey? చూడండి, నిబంధనను నెరవేర్చాలి అని అంటే వారు ఎన్ని ఆజ్ఞలకు గైకొనవలసినటువంటి అవసరం, లోబడవలసినటువంటి అవసరం ఉంది. They All. had to do their part. వారి యొక్క భాగాన్ని వారు చేయాల్సినటువంటి అవసరం ఉంది, కానీ చేయలే ఇక్కడ వీళ్ళు. And this wasn't just some of the commands, it was all of the commands. చూడండి, ఏదో కొన్ని ఆజ్ఞలు మాత్రమే కాదు, ఆజ్ఞలన్నిటికీ వారు లోబడవలసినటువంటి అవసరం ఉన్నది. So if we get eternal life, how many of the New Testament covenant will we keep? చూడండి, మనము నిత్య జీవాన్ని పొందాలి అంటే క్రొత్త నిబంధన యొక్క ఎన్ని ఆజ్ఞలకు మనం లోబడవలసినటువంటి అవసరం ఉన్నది? In order for us to get our part of the covenant, we have to keep all the covenant. చూడండి, మనం ఆ యొక్క నిబంధనను నెరవేర్చాలంటే ఆ యొక్క నిబంధనలో ఉన్నటువంటి ఆజ్ఞలన్నిటికీ మనం లోబడవలసినటువంటి అవసరం ఉన్నది. So what about God's covenant with Abraham? దేవునితో అబ్రహాం యొక్క నిబంధన గురించి ఏంటి? He kept all the commandments. ఆయన ఆజ్ఞలన్నిటికీ లోబడ్డాడు. And so Jesus testified to these Jews చూడండి, యేసు ఈ యొక్క యూదులకు సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, they were not keeping the law of Moses. వారు మోషే ధర్మశాస్త్రాన్ని ఆచరించలేకపోయి ఉన్నారు. They kept a few commands. కొన్ని ఆజ్ఞలు మాత్రమే గైకొన్నారు వాళ్ళు. But then why should God fulfill his part if they haven't fulfilled their part? చూడండి, దేవుని యొక్క ఆజ్ఞలు వారు గైకొనలేందువలన మరి దేవుడు తన భాగాన్ని ఎందుకు వారికి ఈ విషయం నెరవేర్చవలసిన అవసరం ఉన్నది? So what could the Jews do in verse 40? 40వ వచనంలో యూదులు ఏం చేసి ఉండగలరు?
could come to Jesus. యేసు యొద్దకు రాగలరు. Why did they not? వారు ఎందుకు రాలేదు మరి? They had no intention of keeping the covenant. దేవుని యొక్క ఆజ్ఞలను అంటే నిబంధన గైకొనాలనేటువంటి వారికి ఏమాత్రం అక్కర్లేదు. So what was the Pharisee and the Jews' main problem? పరిసయ్యుల యొక్కయు లేదా యూదుల యొక్కయు ముఖ్యమైనటువంటి సమస్య ఏమై ఉన్నది? It's always been the problem. ఇది ఎల్లప్పుడూ కూడా ఒక సమస్యగానే ఉన్నది. John 5:40 and 41. యోహాను 5:40-41 వచనాలు చూసినట్లయితే, నీకు జీవం కలిగినట్లు మీరు నా యొద్దకు రానన్నారు. నేను మనుషుల వల్ల మహిమ పొందిన వాడిని కాను. నేను మిమ్మల్ని ఎరుగుదును. దేవుని ప్రేమ మీలో లేదు. ఓకే, So Jesus did not receive honor from men. యేసు మనుషుల యొద్ద నుంచి మెప్పు పొందువాడు కాడు, మహిమను పొందువాడు కాడు. So then how could they have eternal life? అలాగైతే వారికి ఎలాగ నిత్యజీవం ఉంటుంది? In Romans 2, రోమా 2వ అధ్యాయంలో చూసినట్లయితే 28-29. 28-29 వచనాలు, బాహ్యములకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదైన ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అట్టి వానికి మెప్పు మనుషుల వలన కలగదు, దేవుని వలననే కలుగును. ఓకే, So before we even begin to come to God, what must we do? మనం దేవుని యొద్దకు రావడానికి ముందుగా ఏమి జరిగి ఉండాల్సిన అవసరం ఉన్నది? He tells us here, his people do not receive the praise of men. దేవుడు చెప్తున్నాడు, తన ప్రజలు మనుషుల యొద్ద నుంచి మహిమను పొందువారు కారు అని చెప్తున్నాడు. So whose praise shall we receive? మనము ఎవరి యొక్క మహిమను లేదా మెప్పును పొందవలసినటువంటి వారమై ఉన్నాము. So they were not obeying the commandment. వారు దేవుని యొక్క ఆజ్ఞలకు లోబట్టలేదు. So in John 5:42, యోహాను 5:42 చూసినట్లయితే, read that. చదవండి 5:42, నేను మిమ్మల్ని ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. ఓకే, Then he testified in verse 42, మరలా 42లో ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు ఇక్కడ, you're not obeying the command, so the love of God is not in you. మీరు దేవుని యొక్క ఆజ్ఞలకు లోబట్టలేదు కనుక దేవుని ప్రేమ మీలో లేదు అంటున్నాడు. We've seen that if we love God, we'll keep his commandments. మనం దేవుని నమ్మితే దేవుని యొక్క ఆజ్ఞల్ని మనం గైకుంటాము. So how did Jesus know their love of God was not in them? చూడండి, వారిలో దేవుని యొక్క ప్రేమ లేదని చెప్పి యేసుకి ఎలాగ తెలుసు? They did not obey the covenant. వారి నిబంధనకు లోబడలేకపోయినందువలన తెలుసు అనమాట. Then John 5:43-44. యోహాను 5:43-44 వచ్చిన చదవండి. నేను నా తండ్రి నామమున ఉన్నాను. మీరు నన్ను నన్ను అంగీకరింపరు, మరి అప్పుడు తన నామమున వచ్చిన ఎడల వారిని అంగీకరించు. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుతున్న మీరు ఎలాగూ నమ్మగలరు? నేను తండ్రి యొక్క మీ మీద నేరము మోపుదనని తలంచుకుని ఓకే, మీరు చాలు, ఆశించిన చాలు. మోషేను మీద నేరము. So how many are actually coming to the Father to please him? చూడండి, ఎంతమంది తండ్రిని సంతోషపరచు కోసం వచ్చి ఉన్నారు? Jesus did. యేసు చేసి ఉన్నాడు. Then how did they receive Jesus? యేసుని వారు ఏ విధంగా అంగీకరించారు? They didn't receive Jesus at all. యేసుని ఏమాత్రం కూడా వారు అంగీకరించలేదు. They were looking for man's words, not God. వారు మనుషుని యొక్క మాటల కోసం ఎదురు చూశారే తప్ప దేవుని మాటల కోసం వారు ఎదురు చూడలేదు. So is it different today? చూడండి, ఈ రోజు ఏమైనా తేడా కలిగి ఉన్నదా? How many of these preachers don't have a lot of commentary? ఈ రోజు సేవకులైనటువంటి వారు ఎంతమంది ఎక్కువ కామెంటరీస్ ను చదవట్లేదు? So here's somebody that comes with his own authority and they receive it. చూడండి, ఇక్కడ ఎవరో ఒకరు తన సొంత నామమున వచ్చినట్లయితే వారిని అంగీకరిస్తున్నారు వీళ్ళు.
didn't receive Jesus when he came in God's authority. అప్పుడు యేసు దేవుని యొక్క అధికారంలో వచ్చినప్పుడు ఆయన్ని వారు అంగీకరించలేకపోయారు. The world plays the same game. లోకము కూడా అదే ఆట ఆడుతున్నది. In Matthew 23, మత్తయి సువార్త 23వ అధ్యాయం తిప్పుకోండి. 1 through 7. 23 1 నుంచి 7 వచనాలు. అప్పుడు యేసు జనసమూహంతోనూ తన శిష్యులతో చెప్పాను, శాస్త్రులను పరిశీలను మోషే పీఠము వారు కనుక వారు మీతో చెప్పు వాటినన్నిటిని అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే గాని చేయరు. ఓకే, సఖ్యం కాని భారమైన బరువులు కట్టి మనుషులు గుర్రముల మీద వారు పెట్టుదురే గాని తమ వేలుతో వాటిని కదిలింపనన్నారు. ఓకే. So, very clearly, the Pharisee was seeking after the praise of man. చాలా తేటగా చెప్పబడుతున్న విషయం ఏంటంటే పరిసయ్యులు అదే మనుషుల యొక్క మెప్పుని కోరుతున్నారని చెప్పి చెప్పబడుతున్నది. Verse 20, verse 5, what did they do all their works for? చూడండి 23వ అధ్యాయం 5వ వచనంలో వారు చేసే ప్రతి పని కూడా దేనికోసం చేస్తున్నారు? So why did they not listen to us? ఎందుకు మన యొక్క మాటలను వారు వినట్లేదు? They don't want to hear God's command. వారు దేవుని మాటలు వినాలని చెప్పి కూడా వారు అనుకోవట్లేదు. Why did they listen to man's commands? ఎందుకు మనుషుల యొక్క ఆజ్ఞలకు లోబడుతున్నారు వాళ్ళు? It doesn't take very much to obey man's commands and make him happy. చూడండి, వారు మనుషుల యొక్క ఆజ్ఞలకు పూర్తిగా లోబడాలనే ఆలోచన ఏం కాదు. Romans 1:25. రోమా 1:20 చూడండి. Romans 2:5-11. చూడండి, రోమా 2వ అధ్యాయము 5 నుంచి 11 చాలు. రోమా 2వ అధ్యాయము 5 నుంచి 11. ఈ కాఠిన్యము మార్పు పొందని మీ హృదయములను అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీవే ఉగ్రతను సమకూర్చుకొంచున్నావు. ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియ ఒప్పిగా చేర్చు మహిమను ఘనతను అక్షయతను ఎదుకు వానికి నిత్య జీవనం ఇచ్చును. అయితే భేదము పుట్టించు సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదికి దేవుని ఉగ్రతయో రౌద్రము వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదులని గ్రీసు దేశస్తులు కూడా శ్రమయు వేదనయు కలుగును. సత్క్రియ చేయు ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్తులకు కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. దేవునికి పక్షపాతం లేదు. అంతే, చదవండి. ధర్మశాస్త్రం లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేక నశించుతారు. ధర్మశాస్త్రం కలిగిన వారై పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రం సాధారణంగా తీర్పు నొందుతారు. ఓకే, చాలు చాలు వారు దేవుని దృష్టికి నీతిమంతులు. చాలు చాలు. Okay, so how are we going to please God? మనము ఏ విధంగా దేవుణ్ణి సంతోషపరచబోతున్నాము? 7వ వచనం చూడండి. Our patient continuance in doing well. చూడండి, ఇక్కడ సత్క్రియను ఓపికగా చేస్తూ, అంటే సత్క్రియను ఓపికగా చేస్తున్నప్పుడు Is that hard to do? అది చేయటం అనేది కష్టమా? Now we need to keep all of the covenant. మనము ఆ యొక్క నిబంధన అంతటిని కూడా గైకొనవలసినటువంటి అవసరం ఉన్నది. And we need encouragement for others to do that. ఇతరులు కూడా దాన్ని చేయనట్లుగా మనం ఉత్సాహపరచవలసినటువంటి అవసరం ఉన్నది. So let's read John 5:45 and 47. జాన్ 5. John 5:45-47. ఇప్పుడు యోహాను 5వ అధ్యాయము 45 నుంచి 47 వచనం చూడండి. ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరము మోపును. అతడు నన్ను గూర్చి వ్రాసెను గనుక మీరు మోషను నమ్మినట్టిన నన్నును నమ్ముదురు. మీరు అతని లేఖనములను నమ్మిన ఎడల నా మాటలు ఎలాగూ నమ్ముదురు అని. ఓకే, So they didn't believe Moses. వారు మోషేని కూడా నమ్మలేదు. They claimed they did, but did they? వారు వాస్తవంగా మోషేని నమ్మామని చెప్పుకున్నారే కానీ నిజంగా నమ్మారండి? No, they lied to themselves. లేదు, వారు తమను తాము అబద్ధం చెప్పుకున్నారు. So they believed they were following Moses, but
The fact is they were not. వాస్తవంగా వారు మోషేని వెంబడిస్తున్నట్టుగా చెప్పుకున్నారే తప్ప వారు అలాగ నడుచుకోలే. What happens if we do the same thing? మనమును కూడా అలాగే చేస్తే ఏమవుతుంది? So we need to give our heart and soul to seeking the Father to please Him. మనం మన యొక్క హృదయమును ఆత్మను తండ్రిని వెతుకున్నట్లుగా అప్పగించుకోవాల్సిన అవసరం ఉన్నది. And this will give us eternal life if we do please Him. మనం ఆయన సంతోషపరిస్తే అది మనకు నిత్య జీవాన్ని ఇస్తుంది. And Lord willing, next chapter tomorrow. ప్రభు చిత్తమైతే రేపు 6వ అధ్యాయాన్ని చదువుదాం. Shall we pray? ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, పరలోకంలో నివాసం